హాయ్ దిస్ ఇస్ సతీష్. ఈ వీడియోలో నేను బిగ్ బాస్కి సంబంధించి ఇప్పటి వరకు ఏ సీజన్లో నాతో సహా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఈ నెలలో చెప్పని టాప్ సీక్రెట్స్ ఉన్నాయి. అవన్నీ ఈ బిగ్ బాస్ బ్యాక్ అండ్ సీక్రెట్స్ అయితే చెప్పబోతున్నా. ఖచ్చితంగా చాలా 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 ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూడండి. అయితే వీడియో చూసే ముందు నాది చిన్న రిక్వెస్ట్, వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అట్లాగే వీడియో చూశాక మీకు ఏమనిపించింది అనేది కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి. అప్పుడే మన వీడియోకి రీచ్ ఎక్కువగా ఉంటుంది. సో నేను మరింత ఎక్కువగా రీసెర్చ్ చేసి లోతైన రివ్యూస్, అనాలిసిస్, అప్డేట్స్, లీక్స్ అన్నీ మీతో షేర్ చేసుకునేదానికి, ఎక్కువ మందికి రీచ్ ఉంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి, మరింత ఉత్సాహంగా చేసేదానికి అది బూస్టప్ అనమాట. సో ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు వీడియో చూసే ముందే లైక్ కొట్టడం, చూసాక కామెంట్ చేయడం, నచ్చితే షేర్ చేయడం ఇవన్నీ మర్చిపోకండి. ఇంకోటి ఏంటి, ఈ బిగ్ బాస్ 8కి సంబంధించి మీకు విషయం క్లారిటీ ఇవ్వాలి. ఈసారి మన ఛానల్, మన ఇన్స్టా అకౌంట్లో లీక్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు విషయంలో అస్సలు నో కాంప్రమైజ్. ఈ సీజన్కు హైలైట్ అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందే మీకు నేను ఖచ్చితంగా ఇస్తాను. కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు మన ఛానల్ అప్డేట్స్ రాకపోతే, ఈ వీడియో నోటిఫికేషన్స్ రాకపోతే రోజు ఒకసారి వచ్చి న్యూస్ బాల్ అని సెట్ చేసి చూసుకోవాలండి. ఖచ్చితంగా ఈసారి మీకు నా నుంచి మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. ఇప్పటికే కంటెస్టెంట్స్కి సంబంధించి కూడా వీడియోస్ పబ్లిష్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అవన్నీ కూడా చూడండి. బిగ్ బాస్ 8 సెప్టెంబర్ 1 సాయంత్రం 7 గంటలకి ఇలా స్టార్ట్ అవుతుంది కదా. అయితే గ్రాండ్ ఎంట్రీ సెప్టెంబర్ 1 7th ఈవినింగ్ 7 PM నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఎప్పట్లాగే మంచిగా చాలా ఇంట్రెస్ట్గా ఉండే లెక్క ప్లాన్ అయితే చేశారు బిగ్ బాస్ టీము. అయితే బిగ్ బాస్ సెట్కి సంబంధించి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. 200కు పైగా సిబ్బంది ఈ సెట్ కన్స్ట్రక్షన్లో పాల్గొన్నారు. ఈసారి కూడా చాలా చాలా వెరైటీగా సెట్ అయితే కలర్ఫుల్గా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ సెట్ను ప్రతి సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా పక్కగా వాస్తు ప్రకారం రెడీ చేశారు. దీనికి ఇది ఒక సెంటిమెంట్ ప్రకారం. ఇక ఇప్పటికే కంటెస్టెంట్లు అందరూ కూడా కన్ఫర్మ్ అయిపోయారు. నేను ఇప్పటికే ఒక వీడియోలో నిన్న స్పష్టంగా చెప్పా. ఆ ఫోటోలతో కలిపి వాళ్ళ డీటెయిల్స్ అని కూడా పక్కన ఫొటోస్ డిస్ప్లే చేస్తూ ఎవరు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అని చెప్పా. అది చూడండి, వాళ్ళు చూడండి. లింక్ కూడా మెసేజ్ బాక్స్లో ఉంది. పర్సనల్ ఏవీలు షూటింగ్ అవుట్డోర్లో పూర్తయింది. ఇవన్నీ కూడా చెప్పుకుందాం. అలాగే ఏవీలు కాకుండా బిగ్ బాస్ సెట్లో డ్యాన్స్ షోలు ప్రతి సీజన్ మాదిరిగానే ఈసారి కూడా రేపటి నుంచే, అంటే 28th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. వాటికి మన గ్రాండ్ ఎంట్రీ లైవ్లో సెప్టెంబర్ 1 ఈవినింగ్ 7 PM అవి కూడా చూపిస్తారు. అయితే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇవన్నీ మనం చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో. అయితే ఇంకా మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా బిగ్ బాస్ బ్యాక్ అండ్ వర్క్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఏంటంటే, ఈ రియాలిటీ షో ఇంతల ఆడియన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వెనుక ప్రతి సీజన్లోనూ 400 మంది ఉద్యోగుల కష్టం ఉంటుంది. వీళ్ళంతా ఒక యుద్ధంలాగా ఈ 4 నెలలు చాలా తీవ్రంగా శ్రమిస్తారు. డే అండ్ నైట్ అక్కడ పాపం ఆ బిగ్ బాస్ హౌస్లో ఆ సెట్ చుట్టూ దీనికి సంబంధించి ఈ షోని సూపర్ హిట్ చేయాలని, మనం అందరం ఎంటర్టైన్ ఫీల్ అవ్వాలని చాలా 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 కష్టపడతారు. అందుకే అంత మంచి అవుట్పుట్ అనేది మనకు లైవ్ డైలీ ఎపిసోడ్స్ ప్రోమోల ద్వారా వస్తుంది. ఈ 400 మంది సిబ్బంది చాలా కష్టం ఇది. ఆ ఫలితమే అంత సూపర్ డూపర్ సక్సెస్ అనేది. అయితే ఇంకోటి ఏంటి, ఈ బిగ్ బాస్ అనేది మన సైకాలజీతో లింక్ అయిపోయి రియాలిటీ షో. అందుకే ఒక్కసారి కనెక్ట్ అయితే ఇంక జీవితంలో దాన్ని వదిలించుకోవడం అనేది అసాధ్యం, సాధ్యం కాదు, ఇంకా మనం చూడొద్దు అనేది దానికి మనమే ప్రత్యక్ష నిదర్శనం. ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఈరోజు హౌస్లో ఏం జరిగి ఉంటుంది, ప్రోమో వచ్చింది కదా, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగి ఉంటుంది, లైవ్లో ఏం జరిగి ఉంటుంది, కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారో, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఓట్లు ఎవరికి వేయాలి, ఎట్లా వేయాలి, ఇదే మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. 3.5 నెలలు తిరుగుతూ ఉంటుంది ఇదే మన మైండ్లో. అంతలా మనం కనెక్ట్ అయిపోయే ఒక అద్భుతమైన రియాలిటీ షో ఇది. ఇది తెలియక చాలామంది ఏంటి, ఇది గేమ్ షో, ఇది గేమ్ షో అంటావు. గేమ్ షో అంటే ఏంటి అసలు? గేమ్ షో కబడ్డీనో, వాలీబాల్, క్రికెటో, లేక ఇంకేదో సరదాగా ఫన్నీగా ఈ టీవీ షోల్లో గేమ్ షోలు, అవి గేమ్ షోలు. బట్ ఇది బిగ్ బాస్ అనేది ఏంటంటే రియాలిటీ షో. ఇది మానసికంగా మనల్ని కట్టిపడేసే ఒక రియాలిటీ షో. ఆ బిగ్ బాస్ ఇంటి చుట్టే తిప్పడం అంటే మాటలు కాదు. 100+ డేస్, 115 రోజులు, 120 రోజుల వరకు ఆ హౌస్ చుట్టే ముందు నుంచి హడావిడి స్టార్ట్ అయిపోతే దాదాపు ఒక 4 నెలల పాటు బిగ్ బాస్ ఇంటి చుట్టే మానసికంగా మనల్ని కట్టిపడేసే ఈ రియాలిటీ షో. అంతెందుకండి, ఇప్పుడు ప్రతి సీజన్ ముగియగానే కొంతమంది హట్ అవుతారు. నేను ఇంకా వచ్చే సీజన్ చూడను,
అంటూ ఒట్టేసే సలిగేస్తుంటాం. కానీ మళ్ళీ సీజన్ రచ్చ మొదలవగానే ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసి ఎవరు వస్తున్నారో, సెట్ ఎంతవరకు వచ్చిందో, ఈసారి థీమ్ ఏంటో, కాన్సెప్ట్ ఏంటో, ఎట్లా డిజైన్ చేశారో, ఈసారి ఎలా ఉండబోతుంది, ఎలాంటి టాస్కులు ఉంటాయో అని మళ్ళీ మొదలెట్టేస్తాం. మళ్ళీ ఆ షోలో మునిగిపోతాం. ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవుతూ ఉంటాం. సో బిగ్ బాస్ రియాలిటీ షోలో ఉండే ఆ మ్యాజిక్కే అది. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్‌లోనే బాత్రూమ్ ఇన్‌సైడ్ ఏరియా తప్ప మిగతా అన్ని ప్లేసులలో 75 అత్యంత పవర్‌ఫుల్ సీసీ కెమెరాలు ఉంటాయి కదా! ఈ సీసీ కెమెరాలు ఎంత పవర్‌ఫుల్‌గా విజువల్స్‌ని క్యాప్చర్ చేస్తాయంటే, చిమ్మ చీకటిలోనో, కటిక చీకట్లో కూడా హెచ్‌డీలో రికార్డ్ చేస్తాయి. హెచ్‌డీలో. దీనికోసం మోస్ట్ అడ్వాన్స్డ్ పీటీజెడ్ ఇంటెలిజెంట్ మూవింగ్ కెమెరాలను వాడతారు. మామూలుగా అయితే ఏంటి, ఈ స్టాండర్డ్ ఫిక్స్డ్ లెన్స్ సీసీ కెమెరాలో ఒక 100 నుంచి 150 అడుగుల దూరం వరకు 4K వీడియోస్ని అయితే రికార్డు చేస్తాయి. అలాంటిది ఈ పీటీజెడ్ లాంగ్ రేంజ్ ఇన్ఫ్రారెడ్ కెమెరాలు వెలుతురు ఉన్నప్పుడైతే ఏకంగా 1000 అడుగుల దూరం వరకు, 1000 అడుగుల డిస్టెన్స్ వరకు కూడా ఉన్న ప్రతి మూమెంట్ను హెచ్డీలో రికార్డు చేస్తాయి. అదే కటిక చీకట్లో అనుకోండి, రాత్రిపూట చీకట్లో కావాల్సి వస్తే 300 అడుగుల దూరం వరకు ఉన్న ప్రతి మూమెంట్ని కూడా చాలా క్లియర్గా క్యాప్చర్ చేస్తాయి. అందుకే మనకేంటి బిగ్ బాస్లో గొడవలు అయ్యేటప్పుడు కూడా మనకు క్లోజప్ చేయాలన్నా, జూమ్ చేయాలన్నా, బ్యాక్ వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళి ఎన్ని రకాల ఫుల్ క్లారిటీ ఎందుకు వచ్చేస్తుంది అంటే, ఇక్కడ ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ మనం పంచాయతీలు పెట్టుకుని చెప్పుకున్నాం కదా, అలాంటి దానికి ఇంత హై క్వాలిటీ కెమెరాలు వాడడం వల్ల మనకి చిన్న చిన్న వేళ్ళ కదలికలు, ఇలా వేళ్ళు ఏ వేలు ఫస్ట్ మూవ్ అయింది, ఏది డౌన్, ఏదో పిట్ట, ప్రతి కదలికను కూడా దూరంగా ఉన్నా సరే ఆ కెమెరాల నుంచి జూమ్ చేసి మరీ చూపించగలుగుతారు. అందుకే ఇప్పుడు మనకేమనిపిస్తుంది జనరల్గా, ఇప్పుడు రోడ్ సైడ్ మామూలుగా రెగ్యులర్ లైఫ్లో ఈ సీసీ ఫుటేజ్లో ఏదో ఇన్సిడెంట్ జరిగేటప్పుడు సీసీ ఫుటేజ్లో దొరికారు, చూసారు, అట్లా ఎట్లా అంటారు కదా, చూస్తే క్వాలిటీ ఉండవు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ లో క్వాలిటీ కెమెరాలు ఇవన్నీ వాడతారు అనుకో, నాకు అదే అనిపిస్తుంది. ప్రతి చోట సీసీ కెమెరాలు వాడతారు కదా, యాక్సిడెంట్లు అప్పుడు కానీ, లేకపోతే ఏదైనా దొంగతనాలు జరిగేటప్పుడు కానీ, ఏదైనా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు కానీ, ఈ బిగ్ బాస్ హౌస్లో వాడిన ఇలాంటి కెమెరాలు వాడుంటే ఎంత బాగుంటుందబ్బా అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ పీటీజెడ్ లాంగ్ రేంజ్ ఇన్ఫ్రారెడ్ కెమెరాలు వాడుంటే హైలైట్ అయ్యిద్ది కదా. ఇంకా పోలీసులు కేసులు పట్టుకునే చేయాలన్నా అంత హై క్వాలిటీ కెమెరాలు అయితే వాడతారు ఇంకా. సో ఇంకోటి ఏంటంటే, ఈ బిగ్ బాస్ షో ఆరంభానికి కనీసం ఒక నెల రోజుల ముందు నుంచే హౌస్లో ఈ పని చేయబోయే బ్యాక్ అండ్ వర్క్ చేసే వాళ్ళంతా ఈ జంబో టీంకి అయితే ట్రైనింగ్ కూడా ఇస్తారు. నాకు తెలిసి తాజాగా ఈ సీజన్కి సంబంధించి టీమ్స్కి కూడా నిన్నటి వరకు అంటే 26th వరకు ట్రైనింగ్ అయితే ఇచ్చారు. ఇంతవరకు ఎందుకు ఈ ట్రైనింగ్ ఇస్తారు, ఇంతకీ ట్రైనింగ్ దేనివల్ల, ఎందుకు, దీని పర్పస్ ఏంటి, వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఏంటంటే అది చాలామంది డౌట్ ఉంటుంది. ఇప్పుడేమి September 1st నుంచి మనకు షో లైవ్ అండ్ ఎపిసోడ్స్, ఈ ప్రోమోస్ అన్నీ టెలికాస్ట్ అయిపోతూ ఉంటాయి, నాన్ స్టాప్గా వచ్చేస్తూనే ఉంటుంది కంటెంట్. మరి అలా ఇవ్వడానికి కనీసం 10-15 రోజులు, 10-12 రోజుల ముందు నుంచే ఈ బిగ్ బాస్ టీం డే అండ్ నైట్ రిహార్సల్స్ చేస్తుంది. చెయ్యాలి కూడా. ఎందుకంటే చిన్న చిన్న ఒక 1 hour ఎపిసోడ్, ఓ 2 hours ఎపిసోడ్ కాదు కదా, లైవ్ ఇస్తూ, ఎపిసోడ్ ఇస్తూ, ప్రోమోలు ఇస్తూ ఇంత కష్టపడాలంటే దాదాపు ఒక 10 డిపార్ట్మెంట్లకు చెందిన సుమారు ఇందాక నేను చెప్పినట్టు ఒక 400 మంది స్టాఫ్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పటికే ఆన్ డ్యూటీలో ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ సెషన్ కూడా నిర్వహించారు. రిహార్సల్స్ అనమాట. ఎలాగా పీసర్ టీం నుంచి ఆన్ ఎయిర్ అవ్వడం ఎట్లా, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా ఈ కోఆర్డినేషన్ అంతా. సో మినిట్ టు మినిట్ సీసీ కెమెరాల ద్వారా అబ్జర్వేషన్ చేసి హౌస్లో కంటెస్టెంట్ల ప్రతి కంటెస్టెంట్ తలకు ప్రతి యాక్టివిటీ గమనిస్తూ ఆ ఫుటేజ్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా చేయాలి అనేది ప్రతి సీజన్ కూడా ముందుగా పక్కగా ట్రైనింగ్ అయితే ఇస్తారు ఇంకా అనుకోవచ్చు. ఎందుకంటే మరి ప్రతి సీజన్లోనూ కొందరు మానేస్తూ ఉంటారు, కొందరిని తీసివేయడం జరుగుతుంది, కొందరు వేరే ఆపర్చునిటీస్ వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది, పాత వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా రకరకాలుగా మ్యాన్ పవర్ అంతా చేంజెస్ అన్నీ ఉంటాయి కనుక మరి కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. లేకపోతే ఈ రియాలిటీ షోను నడపడం చాలా కష్టం. ఇది ఎందుకంటే చాలా కష్టంతో కూడుకుని దీని డిపార్ట్మెంట్లు ఇవన్నీ కనుక. సో ఇంకోటి ఏంటి, ఇప్పుడు హౌస్లో కంటెస్టెంట్లు ఉంటారు, హెల్త్ ఇష్యూస్ రావు, సడన్గా ఎవరికో కడుపు నొప్పో, కాలు నొప్పో, ఇంకేదో సంథింగ్ రావచ్చు. వాళ్ళు వచ్చి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నాకు పలానా ఇష్యూ వచ్చింది, తలకాయ నొప్పి ఉంది, లేదా కన్ను నొప్పి వచ్చింది, పన్ను నొప్పి వచ్చింది, నాకు మెడిసిన్ కావాలి, డాక్టర్ కావాలి, ఇట్లా కెమెరా దగ్గరికి వచ్చి బిగ్ బాస్కి అయితే చెబుతారు. అలా ఇన్ఫామ్ చేసిన ప్రతి పాయింట్ను నోట్ చేసుకుని వెంటనే దానికి పరిష్కారం కూడా చూపిస్తూ ఉంటారు. కెమెరా ముందుకు వచ్చి చెప్పగానే అందుకు తగ్గట్టు మెడిసిన్ ఇవ్వడం, లేకపోతే డాక్టర్ ఏర్పాట్లు చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా స్పీడ్గా ఈ టీమ్స్ అన్నీ కలిపి టక చేస్తారు. ఆ వెంటనే మెడికల్ రూమ్లకు రమ్మని చెప్పడం, చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతుంటారు. అందుకోసం మళ్ళీ ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది.
వాళ్ళకి హౌస్లోకి వచ్చిన తర్వాత కంటెస్టెంట్లకు వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఇలాంటి సడన్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నింటికి సమస్యలకు పరిష్కారం చూపడం ఈ స్పెషల్ టీం. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇట్లా అంత యాక్టివ్గా ఉండి అంత చురుగ్గా పనిచేస్తూ వెంటనే స్పందించి చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏమంటది 2008లో హిందీ బిగ్ బాస్ సీజన్ 2 సెట్ ఎక్కడ వేశారు? అది మహారాష్ట్రలోని లోనావాలాలో వేశారు. ఆ సీజన్ జరుగుతుండగా ఒకరోజు సడన్గా ఈ సెట్లోనికి ఓ పాము దూరినట్టు నాకున్న సమాచారం. వెంటనే గుర్తించారు. అబ్జర్వేషన్ టీం అంతా అప్రమత్తం అయిపోయింది. దానిని పట్టి బయటికి తెచ్చారు. అంటే అంత అలర్ట్గా వీళ్ళు ఉండాలి. ఎందుకంటే చుట్టూ కెమెరాలు పెట్టి ఓ 20 మంది లోపల ఉంచాక వారికి ఏమీ తెలియదు బయట ఏం జరుగుతుంది. వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆట, వాళ్ళ గేమ్, వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ స్కెచ్లు, వాళ్ళ హడావిడి వాళ్ళది. సో బయట ఉన్న వాళ్ళే వాళ్ళని గైడ్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి కనుక క్షణం ప్రొటెక్షన్ ఇస్తూనే ఉండాలి. అందుకే దీనికోసమే స్పెషల్గా ఓ టీం అయితే పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది చిటుక్కుమన్నా తెలిసేలాగా అబ్జర్వేషన్ చేస్తూ అక్కడ జరిగే యాక్షన్కి వీళ్ళు వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. అలాగే ఇంకోటి ఏమంటే మన బిగ్ బాస్ సీజన్ 1 కూడా అక్కడ అదే సెట్లో లోనావాలాలోనే జరిగింది. ఆ సమయంలో ఆ రోజుల్లో శివబాలాజీ అయితే వాటర్ ఏంటి బిగ్ బాస్ ఎలా వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది, దీంతో స్నానం చేసేది ఎట్లా అని అగ్గి మీద గుగ్గులం అయ్యేవాడు. రెడ్ కలర్లో వస్తుందంటే చేసిన రచ్చ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో దానికి కారణం ఏంటంటే అక్కడ ఎందుకు అలా వాటర్ వచ్చింది స్నానం చేసేదానికి ఎందుకంటే అక్కడ లోనావాలా అనేది హిల్ స్టేషన్ కావడంతో అక్కడ అన్ని కొండలు, చెట్ల మధ్యలోనే సెట్ ఉంటుంది, అటవీ ప్రాంతం లెక్క. సో అందుకే అక్కడ వాటర్ సమస్య ఉండింది. సో ఇలాంటివన్నీ అప్పుడు జరిగినాయి. పాము రావడం, వాటర్ ఇట్లా రావడం, ఇట్లా సో ఇలా ఆ హిందీ సీజన్లో ఒకలాగే తెలుగు సీజన్ కంటెస్టెంట్కి ఇలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి, హౌస్లో ఈ టాస్క్లు పెడతారు. నామినేషన్లను చూసి మనం తెగ ఎంజాయ్ చేస్తాం. మీరు కొట్టుకోండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి అంటే పండగ చేసుకుంటాం. బట్ ఈ టాస్కులు, ఈ నామినేషన్ ప్రాసెస్ కోసం స్పెషల్గా కొన్ని టీములు పనిచేస్తామండి. ఈ టాస్కులకు సంబంధించి కాన్సెప్ట్ కానీ, ఈ థీమ్ని కానీ డిజైన్ చేసేదానికి ఈ డైరెక్షన్ డిపార్ట్మెంటు, మళ్ళీ వాటికి ఏర్పాట్లు చేసేదానికి ఈ డిపార్ట్మెంట్ పడే శ్రమ అంతా ఇంత కాదు. టాస్కులు, ఆ కాన్సెప్ట్, ఆ టాస్క్ ఎలా ప్లే చేయించాలి, కాన్సెప్ట్ డిజైన్ చేయడానికి దీనికి అందరికి మరొక టీం. ఇలా టాస్కుల ఏర్పాట్ల కోసం హౌస్ మేట్స్ అందరూ గార్డెన్ ఏరియాలో ఉండండి, ఒక ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ టాస్క్ పెడదాం, ఇట్లా ఆడిద్దాం, ఇది గార్డెన్ ఏరియాలో ప్లాన్ చేద్దాం, లేదా కిచెన్ లోపల ప్లాన్ చేద్దాం, ఇట్లా ప్లాన్ చేసుకునేటప్పుడు ఏంటి, ఇప్పుడు టాస్క్ నడవబోతుంది కనుక కంటెస్టెంట్లు అందరూ, హౌస్ మేట్స్ అందరూ గార్డెన్ ఏరియాలో ఉండండి, లేదంటే ఇంటి లోపలే ఉండండి, బయటికి రాకండి అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. మనం చూస్తూ ఉంటాం. అప్పుడు బ్లైండ్స్ కూడా వేసేస్తారు కదా. ఆ బ్లైండ్స్ అసలు అలా ఎందుకు వేస్తారో, వేయాల్సిన అవసరం ఏంటనే డౌట్ మీకు చాలాసార్లు వచ్చి ఉంటుంది. ఎలాగో అక్కడ పెట్టే ప్రాపర్టీ కానీ, టాస్క్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి కదా కంటెస్టెంట్స్కి. మరి అలాంటప్పుడు ఎందుకు అంతగా మీరు లోపలే ఉండండి, లేదా మీరు గార్డెన్ ఏరియాలో ఉండండి అని అంత సీక్రెట్గా బ్లైండ్స్ వేసేసి మరి సెట్లు వేస్తారంటే దాని వెనక ఒక రీజను, ఒక టాప్ సీక్రెట్ లాజిక్ కూడా ఉంది. అవేమంటే కర్టెన్స్ దించేసి గ్లాస్ డోర్స్ లాక్ చేసి మరీ టాస్కులకు సంబంధించిన ప్రాపర్టీ సెట్ చేస్తారు. అలా కట్టిన వేయకపోతే ఆ ప్రాపర్టీ సెట్ చేయడానికి వచ్చిన ఆ ప్రొడక్షన్ టీం ముఖాలు అనేది కంటెస్టెంట్లు చూసేస్తారు. చూసాక మామూలుగా ఊరుకోరు కదా. నేను అతన్ని చూసా, నేను ఆమెను చూసి, ఆమె లావుగా ఉంది, సన్నగా ఉంది, ఆయన లావుగా ఉన్నాడు, ఈయన సన్నగా ఉన్నాడు, అట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు, నేను అడిగితే ఏం చెప్పలా, బయట ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది అడిగితే చెప్పలా, సైకిల్ చేశారు, హాయ్ అన్నారు, బాయ్ అన్నారు, ఇట్లా కంటెంట్ డిస్కషన్ మొత్తం మారిపోతుంది. అంతవరకు లోపల ఒక ఫ్లోలో ఆ కంటెస్టెంట్స్ అందరూ ఒక ఫ్లోలో ఉన్న కంటెంట్ మొత్తం ట్రాక్ మారిపోద్ది. ఏదో టాపిక్ మీద ఏదో సిచ్యువేషన్లో ఉంటారు కదా, అది మొత్తం ట్రాక్ మారిపోద్ది. ఈ ప్రొడక్షన్ టీం గురించి టాపిక్తో కంటెంట్ మొత్తం చేంజ్ అయిపోద్ది. అంతవరకు ఉన్న హౌస్ హార్మోని మొత్తం చేంజ్ అయిపోతుంది. అందుకే అంత కేర్ఫుల్గా ఆ డోర్ లాక్ చేసి కర్టెన్ దించి మరీ ఈ టాస్కుల కోసం ప్రాపర్టీస్, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అరేంజ్ చేయడం ఇదంతా జరుగుతుంది. ఇది దీని వెనకున్న సీక్రెట్. ఇంకోటి ఏంటి, అసలు బిగ్ బాస్ థీమ్ అంటే ఏంటి అంటే, ఒక్కసారి హౌస్లోనికి అడుగు పెట్టాక మళ్ళీ ఎలిమినేట్ అయ్యి, లేదంటే సీక్రెట్ రూమ్ కోసం తప్ప మరి దేనికి బయటికి రాకూడదు. బయట ఉండే వాళ్ళ ముఖాలు చూడకూడదు. చూస్తే తోటి కంటెస్టెంట్ల ముఖాలే చూడాలి, వాళ్ళతోనే గొడవ పడాలి, వాళ్ళతోనే కలిసిపోవాలి, వాళ్ళతోనే మళ్ళీ టాస్కులు ఆడాలి, వాళ్ళతోనే తిండి తినాలి, వాళ్ళతోనే నవ్వాలి, వాళ్ళతోనే ఏడవాలి, వాళ్ళతోనే A to Z ఇంకా పోట్లాడుకోవడమైనా, మాట్లాడుకోవడమైనా, అలకలైనా, బొజ్జగింపులైనా, ఫైట్లైనా, సాంగ్స్ అయినా, ఏదైనా. సో అంతే, దాని ద్వారానే కంటెంట్ మనకైతే రావాలి. అందుకే మీరు గమనిస్తే ప్రతి వారం హోస్ట్ వచ్చేటప్పుడు లోపల ఉండేవాళ్ళు అంత ఎగ్జైట్మెంట్ గురవుతారు. ఎందుకు, బయట నుంచి ఏదైనా లీక్ హోస్ట్ ఇవ్వకపోతారా, రాకపోతుందా, ఇలా ఆశపడతా ఉండడానికి కారణం ఇదే. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా తెలుసా, ఏమంటది, ఇప్పుడు ప్రతిసారి స్టోర్ రూమ్,
ఈ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి కేకులు, చాక్లెట్స్, బిర్యానీలు బిగ్ బాస్ పంపిస్తూ ఉంటాడు కదా, దానికి కూడా సెపరేట్గా మరో టీం ఉంటుంది. వాళ్ళ హౌస్లోనికి వాళ్ళకి అవసరమైన డైలీ సరుకులు, ఫుడ్ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బిగ్ బాస్. ఈ బిగ్ బాస్ టీంలో అన్నింటికంటే ముఖ్యమైన విభాగం నిజంగా ఎడిటింగ్ విభాగం. ఈ డిపార్ట్మెంట్ వర్క్ నిజంగా అండి కత్తి మీద స్వామి అంటాం కదా, ఎగ్జాక్ట్గా కత్తి మీద స్వామి లాంటిదే. ఎడిటర్లకు నిజంగా దండం పెట్టాల్సిందే, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే బిగ్ బాస్ విన్నర్కి ఎలాగైతే విన్నర్స్కి ఉండాల్సిన క్వాలిటీస్లో ఓపిక, సహనం అంటాం కదా మనం ఇప్పుడు చెప్పినట్టుగా, అట్లా నిజంగా ఎడిటర్స్ కూడా అంత పేషెన్స్తో వర్క్ చేయాల్సింది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఏ అర్ధరాత్రిలో ఒక ఇద్దరు కంటెస్టెంట్లు డిస్కషన్ పెట్టుకుంటే ఉంటారు. ఆడిది పిడిది, ఆ టాపిక్ ఈ టాపిక్ అలా ఏదేదో మాట్లాడుకుంటూ ఈ గేమ్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఎవరిని ఎలా ఓడించాలి, ఎలా గెలిపించాలి, వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ స్కెచ్లు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటా డిస్కషన్ పెట్టుకుంటారు. 1-2 గంటలు పెట్టుకుంటారు. వాళ్ళు గంటల కొద్దీ పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. కానీ ఎడిటర్ మాత్రం ఆ డిస్కషన్ మొత్తం వినే వాటిలో కీ పాయింట్స్ మిస్ కాకుండా రోజంతా జరిగిన దానిలో ఒక 50 నిమిషాలు ఫుటేజ్ తయారు చేసి ఆ రోజు ఎపిసోడ్కి ఇవ్వాలి. మళ్ళీ దానిలో ఒక 2-3 నిమిషాలు చొప్పున కంటెంట్ క్యారీ అయ్యేలాగా మెయిన్ ఏదైతే సోల్ ఉంటుందో ఆ టాపిక్లో, ఆ డిస్కషన్స్, మెయిన్ ఇంపార్టెంట్ది కీ పాయింట్స్ అవన్నీ మళ్ళీ క్యారీ అయ్యేలాగా, ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచేలాగా ప్రోమోలు కట్ చేసి వదలడు. పైగా ఒక కెమెరా కాదు, 2 కెమెరాలు కాదు, 75 కెమెరాలు 24 గంటల్లో రికార్డ్ అయ్యే దానిలో నుంచి కేవలం 1 గంట కత్తిరించాలంటే మాటలా? సో నిజంగా ఎడిటర్స్కి అయితే అది అంత విని ఓపిక. పైగా ఇంకోటి ఏంటి, ప్రతి కంటెస్టెంట్కి ఒక కెమెరామ్యాన్, ప్రతి కంటెస్టెంట్ తల్లి యాక్టివిటీస్ అన్ని అబ్జర్వేషన్ చేయడం, అందులో ఆయన ఎప్పుడు ఎక్కడ తుమ్మాడో దగ్గర ఇవన్నీ ఎవ్రీథింగ్ చూసుకుంటూ ఇవన్నీ ఫుటేజ్ అంతా జాగ్రత్తగా క్యాప్చర్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి పట్టడం అంటే నిజంగా గ్రేట్ చెప్పదు, హ్యాట్స్ ఆఫ్ అని కూడా చెప్పచ్చు. మనకు వచ్చే లైవ్ వీడియో కూడా మొత్తం హౌస్లో జరిగేదంతా చూపించేస్తారని కాదు, మనకు చూపించేది మొత్తం 75 కెమెరాల్లో రికార్డ్ అయ్యే దానిలో ఇంపార్టెంట్ అనుకున్నది చూపించాలి. ఒకే సమయంలో అన్ని కెమెరాల్లోనూ ఫుటేజ్ రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఒక ఇద్దరు గార్డెన్ ఏరియాలో, ఇద్దరు కిచెన్ ఏరియాలో, ఇద్దరు బెడ్రూమ్లో, ఇద్దరు సోఫాలో, ఇద్దరు లివింగ్ ఏరియాలో, ఇద్దరు బాత్రూమ్ ఏరియాలో, ఇద్దరు లాన్లో ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఏకకాలంలో మనకు అంతా చూపించడం కుదరదు. ఏదో ఒక కెమెరానే లైవ్లో చూపించగలుగుతారు, ఆ ఫుటేజ్ని క్యారీ చేయగలుగుతారు. అక్కడ ఏదో ఇంపార్టెంట్ గొడవ ఉన్నా, లేకపోతే ఏదో ఫన్ ఉన్నా, ఫ్రస్ట్రేషన్ సంథింగ్ ఇట్లా ఒక పెద్ద గొడవ జరిగినప్పుడు మనం చూస్తే చుట్టూ 4-5 కెమెరాలు రికార్డ్ అయ్యి దాని ఆధారంగా వీకెండ్లో హోస్ట్ ఆ ఫుటేజ్ని ప్లే చేసి సరిగ్గా ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఓకే ఇప్పుడు చూసారు కదా, మీకేమనిపించింది, ఇప్పుడు జూమ్ చేయండి, క్లోజప్ చేయండి, బ్యాక్ వెళ్ళండి, రీప్లే చేయండి, ఇట్లా అన్నీ చెప్పి ఆ మిస్టేక్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసేది. ఇంత కసరత్తు జరుగుతుంది ఈ 75 కెమెరాల చుట్టూ 24 గంటల్లో ఇన్ని వందల మంది కష్టపడి ఇంత పంచాయతీ. నిజంగా అందుకే ఇది ఎందుకు ఇంత కనెక్ట్ అయ్యింది, నాకు కూడా ఈ షో అంటే పర్టికులర్గా ఇష్టం. అంటే ఇంతమంది ప్రయత్నం అంతా ఒకటే, షోని హిట్ చేయాలి. అందుకే ఇప్పుడు 24 గంటలు అన్ని కెమెరాలో జరుగుతున్న దానిని చూసేందుకు కూడా 3-4 షిఫ్టుల్లో ఒక టీం పనిచేస్తుంది. లోపల ఏదైనా జరగరానికి జరిగితే వెంటనే వాళ్ళని హెచ్చరిస్తారు, అలర్ట్ అవుతారు. ప్రతి నిమిషం జరిగేదాన్ని నోట్ చేసుకుంటూ, ముఖ్యమైన డిస్కషన్ ఏదైనా ఉంటే అది నోట్ చేసుకుని అదంతా ఎడిటింగ్ టీం చెబుతారు. సో ఇది మామూలు విషయం అయితే కాదు, బుర్ర హీట్ ఎక్కిపోయి బాబోయ్ అని మెంటల్ ఎక్కిపోవడం కాదు, అంత ఇది ఉంటుంది అన్నమాట మనకి 24 బేస్. మనం సింపుల్గానే సరే లైవ్ ఎందుకు అని, బట్ లైవ్ దాన్ని మనకు ప్రెజెంటేషన్ చేయడంలో వీళ్ళు ఎంత కష్టం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటి, ఇంకా మీరు గమనిస్తే ఎవరిదైనా మైక్ పని చేయకపోవడం, బ్యాటరీ అయిపోవడం జరిగితే వెంటనే బిగ్ బాస్ హెచ్చరిస్తారు, మీ మైక్ సరిగా పెట్టుకోండి అని. దీనికి కారణం ఏంటి, ఒక్కొక్క కంటెస్టెంట్ను 24 గంటలు అబ్జర్వ్ చేసి వ్యవస్థ ఉండడమే, ఆ స్టాఫ్ అట్లా ఉండడమే. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఒకే సమయంలో ఎంతమంది పనిచేస్తారో తెలుసా? కెమెరా డిపార్ట్మెంట్, కెమెరా టీం, టాస్క్ల టీము, డైరెక్షన్ టీము, ప్రొడక్షన్ టీము, ఎడిటర్స్ టీము, పీసీఆర్ టీము, వీకెండ్ టీము, ఇలా ఎన్ని టీములో చూడండి. వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటే ఇలా దగ్గర 400 మంది పనిచేస్తారు. వీకెండ్ టీం అన్నాం కదా ఇప్పుడు ఇందాక నేను, ఆ వీకెండ్ టీం ఏంటంటే ఇప్పుడు నాగార్జున ఈ శనివారం కడగాల్సిన టాపిక్స్ ఇవే, దీని మీద అడగాల్సిందే, అడిగితే మనం అంటాం కదా, నేను తమ్ముళ్ళు గడి పెట్టి మరీ వీడియోలు చేస్తుంటా కదా, ఆ కడగాల్సిన టాపిక్స్ మీద ఫుటేజ్ కంటెంట్ రెడీ చేయడం, స్టేజ్ పై హోస్ట్ ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఎవరిని అడగాలి, ఏం అడగాలి, ఎవరికి ఏమి క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఈ వీకెండ్ అంతకు సంబంధించి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది కూడా ఇవన్నీ కూడా ఈ వీకెండ్ టీమే హోస్ట్కి దాని గురించి చెప్పడం చేయడం, ఇదంతా వీళ్ళు చూసుకుంటారు. సో మొత్తానికి బిగ్ బాస్లో ఇలా ఎవరి పని ఏంటనేది స్పష్టంగా వారి గైడెన్స్ ఉంటుంది, లేదంటే హౌస్ నడపడం కష్టమే. గందరగోళం అయిపోయి ఎవరు ఒక డిపార్ట్మెంట్ ఒక కోఆర్డినేషన్ లేకపోయినా, ఎవరి పైన వాళ్ళు పర్ఫెక్ట్ చేయకపోయినా కష్టం. సో ఒక పక్క ప్లానింగ్, ట్రైన్డ్ మ్యాన్ పవర్తో ఇదంతా సాధ్యం.
ఇంకా చెప్పాలంటే ఇలాంటి బిగ్ బాస్ బ్యాక్ ఎండ్‌లో చాలా 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 విశేషాలు ఉన్నాయి. భలే ఉందే! భలే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇంత జరుగుద్దా? ఇలా కూడా జరిగిద్దా? అలా జరిగింది. అన్నీ ఆశ్చర్యపోయే అంశాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు మరో వీడియోలో ఇంకొన్ని చాలా ఇంట్రెస్టింగ్ టాప్ సీక్రెట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఇక ఈ బిగ్ బాస్ 8కి సంబంధించి కూడా ఇప్పటికే కంటెస్టెంట్లు అందరూ సిద్ధమైపోయారు. నేను 2 రోజుల కిందటే ఒక వీడియో వేసా. పక్కన ఫోటోలు చూపించి అందరూ కూడా పబ్లిష్ చేశా. దానిలో చెప్పింది 100% కరెక్ట్. అది చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. ఈ వీడియో కింద మెసేజ్ బాక్స్‌లో కూడా పిన్ చేస్తాను. అక్కడ కూడా చూడండి. మరోసారి చెబుతున్నా, ఈసారి మన అప్డేట్స్ ఎలా ఉంటాయంటే, ఇంతవరకు చూసిన సతీష్ ఒక లెక్క, ఇక నుంచి చూసే సతీష్ మరో లెక్క. ఇంతవరకు హౌస్‌లో జరిగిందే సైకలాజికల్‌గా ఏం జరుగుతోంది? ఎవరి మైండ్ గేమ్ ఏంటి? ఎవరి స్ట్రాటజీ వెనక ఉన్న స్కెచ్ ఏంటి? ఇవన్నీ చెప్పేవాడిని. ఇక నుంచి బిగ్ బాస్ బ్యాక్‌గ్రౌండ్‌లో కంటెస్టెంట్ల బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఏం జరగబోతుంది? బిగ్ బాస్ ఇంటిలోనే కాదు, బిగ్ బాస్ ఇంటి బయట కూడా ఏం జరుగుతుంది? ఏం జరగొచ్చో కూడా మీకు అద్భుతంగా చెబుతా. ట్రస్ట్ వర్తీ అప్డేట్స్‌తో వీడియోలు అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. ఈ సీజన్ రివ్యూస్ ఫాలో అయ్యాక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ కూడా టచ్ చేస్తే నోటిఫికేషన్ రాకపోయినా ఒకసారి మన ఛానల్ పేరు న్యూస్ బౌల్ అని సెర్చ్ చేసి వచ్చి చూడండి. క్రేజీ అప్డేట్స్ మీకోసం అయితే ఉంటాయి. మిస్ కాకండి. అలాగే కంటెస్టెంట్స్ ఇప్పటికే చెప్పా కదా! కంటెస్టెంట్స్ మళ్ళీ ఒక 2 కొత్త పేర్లు వచ్చినాయి. వాళ్ళు ఎవరు ఏంటి ఫుల్ డీటెయిల్స్‌తో మరొక వీడియో కూడా పబ్లిష్ చేస్తా. అది కూడా చూడండి. లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి.